అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మిని. నేను ఫెమినైన్ శానిటరీ నాప్కిన్లో అడ్వైజర్గా ఉన్నాను. మీరు నార్మల్ శానిటరీ నాప్కిన్ 2 hours 1 time యూజ్ చేస్తున్నారు. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ 24 hours యూజ్ చేయొచ్చు. ఇది కాస్ట్లీ ఉంది అంటున్నారా? ఇది రేట్ చెప్పేస్తాం మీకు. దీంట్లో 9 pads ఉంటుంది. ఎంఆర్పి రేటు 225. మీకు 2 months వచ్చును ఈ శానిటరీ నాప్కిన్ తీసుకుంటే. దీంట్లోనే సైజెస్ ఉన్నది. ఇది 330 mm 290 mm ఉన్నది. మీరు యూజ్ చేసి చూడొచ్చు. 2 months వచ్చేస్తుంది. 225 rupees మీరు పెట్టి తీసుకుంటే. అది ఒక రోజుకి 6 అంటే ఫర్ మంత్కి 36 pads కావాలి. ఇది 9 pads మీరు 2 months కూడా కవర్ చేసుకోవచ్చు. ఏం కాదు, 24 hours యూజ్ చేస్తున్నారు. కాస్ట్ వరకు మీరు అది 8 rupees పడుతుంది. మీరే కౌంట్ చేసుకోండి. అది కాస్ట్లీయా ఇది కాస్ట్లీయా అని. మన టెక్నాలజీస్తో మనం వాడుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. యూట్రస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మహిళకి మన అమ్మ కడుపులోంచి వచ్చినప్పటి నుంచి మనకి యూట్రస్ వస్తుంది. మనం మళ్ళీ ఈ భూమి విడిచి వెళ్ళినప్పుడు కూడా మన బాడీతో మన యూట్రస్ ఉండాలి. ఒక బాడీలోంచి ఒక ఆర్గాన్ రిమూవ్ చేస్తామంటే మనం సచ్చిన దానికి సమానం అవుతుంది. 10 మహిళల్ని 35 ఏజ్ నుంచి 45 ఏజ్ ఉండే మహిళల్ని చూస్తే కంపల్సరీ ఆ 10 మెంబర్స్లో 2-3 మెంబర్స్కి యూట్రస్ రిమూవ్ చేసినారు. ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ యూజ్ చేయాలి. తర్వాత మీరు ఇది బిజినెస్గా చేయాలనుకుంటే కూడా 3000 rupees పెట్టి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చూసే వీడియో చూసే టీచర్స్ ఎవరైనా ఉండినా, స్కూల్ టీచర్స్ ఉండినా కూడా మీ స్కూల్లో వచ్చి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కాల్ చేయొచ్చు. నేను వచ్చి మీ స్కూల్లో ఫ్రీగా డెమో చేసి పిల్లలకి ఎలా శానిటరీ నాప్కిన్ వాడాలి, ఏవి వాడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అది మీ స్కూల్ వచ్చి డెమో చేయాలంటే నా నంబర్కి కాల్ చేయండి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా చేయాలనుకునే వాళ్ళు, మహిళలు, కాలేజ్ స్టూడెంట్, మహిళలు, హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు. కానీ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. నేను యూజ్ చేసిన నాకు హ్యాపీగా ఉన్నది. ఇంకా ఉండే లేడీస్ కూడా యూజ్ చేసి ఆ పీరియడ్స్ స్ట్రగుల్ నుంచి బయట రావాలి వాళ్ళు. దానివల్ల ఆ హెల్పింగ్ నేచర్ ఉంటే చాలా ఇది అందరికీ పోయి రీచ్ అవుతుంది. ఫెమినైన్ యూజ్ చేయండి. హ్యాపీ డే ఎవ్రీ డే.